హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పర్ఫెక్ట్గా నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ షేప్ బ్లౌజు. వీడియో అయితే కనుక మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈజీ టిప్స్ అయితే కనుక ఉంటాయి. ముందుగా ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే కనుక ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒక్కసారి అయితే కనుక మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఎప్పుడులాగే చంక లోతు కోసం 3 ఇంచెస్ పెట్టుకుంటాం కదండి. ఇదైతే కనుక 3.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. వాళ్ళది వచ్చేసి చంక దగ్గర ఇలా చిన్నగా ఉండేలాగా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక. మెజర్మెంట్ బ్లౌజు, ఆ బ్లౌజ్ కూడా మేము కుట్టిందే, ఇది వరకు కుట్టినది. మళ్ళీ మెజర్మెంట్ కోసమని మాకు ఇచ్చారు. చూడండి, హ్యాండ్ షేప్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇది ఖర్చు కోసం. ఇలా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం చూసుకొని మన మెజర్మెంట్ కూడా ఒకసారి చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనేది అయితే కనుక వస్తుందండి. ఈ హ్యాండ్ వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర పట్టేసేటట్టుగా అయితే కనుక ఉండదు, ఫ్రీగా ఉంటుంది చంక. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఇలా లైనింగ్ క్లాత్ 2 మడతల కింద వేసుకొని సైడ్స్ వచ్చేసి ఓపెన్ వచ్చేలాగా, ఫ్రంట్ ఏమో బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసి కలిసి ఉండేలాగా ఇలా అయితే కనుక పెట్టుకున్నాను. నడుము భాగంని, ఆది బ్లౌజ్ నడుము భాగం ఎంత ఉందో చూసుకొని నడుము లూజ్ మొత్తం కూడా ఇలా డాట్స్ ఖర్చుతో కలిపి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మెడ డీప్ కోసం ఎంత వచ్చిందన్నది, మెడ అది ఎంత ఉందో చూసుకొని కింద పైన కూడా ఖర్చు కోసం ఉంచుకొని మార్కింగ్ చేశాను. సైడ్స్ వచ్చేసి చంక పొడవు మనకి ఎంత వస్తుందన్న దానికోసం ఆది బ్లౌజు నడుము దగ్గర నుంచి చంక దగ్గరికి ఎంత ఉందో చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే కనుక ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు కోసం మనం మాత్రం టేప్ యూజ్ చేస్తామండి. ఎందుకంటే బ్లౌజ్ పొడవు కొంచెం సాగినట్టుగా దగ్గరగా లేదా పొట్టిగా పొడవుగా వస్తుంది కాబట్టి టేప్ యూజ్ చేసి పొడవు ఎంత వచ్చిందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. నెక్ డీపు, షోల్డరు ఆది బ్లౌజ్ ప్రకారం దగ్గరగా పెట్టుకొని షోల్డర్ అయితే కనుక 10.5 వచ్చింది. ఇలా నేను 5.15కి మార్కింగ్ అయితే కనుక ఇలా టేప్ పెట్టి కొలత పెట్టి చేసుకున్నాను. చంక భాగం వచ్చేసి మనం బ్యాక్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో నడుము ప్రకారం ఇలా చంక లూజ్ అయితే కనుక వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కోసమని ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే కనుక ఇలా ఉంచుకోవాలి. ఇలాగే చంక లోతు ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు కోసం మనకి ఎంత వచ్చిందో ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ రౌండ్ నెక్, మనం షోల్డర్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో కింద నెక్ డీప్ కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి. నడుము భాగం ఎంత వచ్చిందన్నది సేమ్ దాని ప్రకారం ఇలా రౌండ్ మార్కింగ్ అయితే కనుక చేసుకొని షోల్డర్ దగ్గర మాత్రం నెక్ 10 ఇంచెస్ వచ్చింది కదండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ముందరకే కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పాకిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచు క్రాస్గా అయితే కనుక పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి షోల్డర్ జారకుండా ఫిట్గా పట్టినట్టుగా ఉంటుంది. ఈ 2 టిప్స్ మనం నెక్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పాటిస్తే షోల్డర్ జారకుండా ఉంటుంది, నెక్ పాకిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మన మిగిలిన క్లాత్ని ఇలా హ్యాండ్ పార్ట్ ఏదైతే కటింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా కోన్ షేప్ ఉండేలాగా వేసుకొని క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్. నేనైతే కనుక అలా వేసుకొని మనకు బ్యాక్ పార్ట్ చంకాను సైడ్స్ ఎలా వచ్చిందో అది యాజ్ యూజువల్గా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం వచ్చి బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అక్కడ నుంచి నెక్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కనుక తీసేస్తానండి. హుక్సుల పట్టీ దగ్గరికి ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ 3 ఇంచెస్ షేప్ డాట్ ఉంటుంది కదండి, అక్కడ వరకు పట్టుకొని అక్కడ నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి
ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. వీళ్ళకైతే కనుక 13 ఇంచులు వచ్చిందండి. అలాగే ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర డాట్ పొడవు ఎంత వచ్చింది, అలాగే సైడ్ నడుము ఎంత వచ్చిందో చూసుకుంటే ఉక్సులు పట్టి దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ వచ్చిందండి. నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను డాట్ కోసం. సైడ్ నడుము దగ్గర వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. చంక దగ్గరికి నడుము దగ్గరికి కుట్లు కోసం నేను 6 ఇంచెస్ అయితే కనుక ఇలా పెట్టుకున్నాను. ఏదైనా ఆది బ్లౌజ్ ప్రకారం మనం కటింగ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసి కటింగ్ చేసాము. అది మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందా అన్నది ఆది బ్లౌజ్ పెట్టుకొని చూసుకుంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంటుందండి, ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఉండేటప్పుడు సైడ్ పార్ట్ దగ్గర 1/2 ఇంచు మనం క్రాస్గా తీసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి, లూజ్ లేకుండా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకున్నాం కదండి, అది వేసేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగానే నేనైతే కనుక చేసుకుంటాను. మనం ఏదైనా కానీ పువ్వులు కొమ్మలు వచ్చేటప్పుడు కొంచెం చూసి కటింగ్ అయితే కనుక వేసుకుంటే మనకి జాగ్రత్తగా ఫస్ట్ టైమే చూసుకుంటే కనుక నీట్గా కటింగ్ అనేది వస్తుంది. లేదంటే మళ్ళీ కొమ్మలు అటు ఇటు తిరగబడినట్టుగా వస్తాయి. అందుకోసమని ఫస్ట్ హ్యాండ్స్ తీసాను, తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కనుక తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందా అనేది చూసుకొని ఇలా అయితే కనుక నేను కటింగ్ వేసుకున్నానండి. ఎందుకంటే ఇవి మ్యాంగో డిజైన్ వచ్చింది కదండి, లేదంటే కనుక ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఎలా పడితే అలానే వేసేసుకోవచ్చు మనం. ఈ డిజైన్ని బట్టి ఇలాంటివి చూసుకొని 1 నిమిషం లేట్ అయినా నిదానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం అంతా కూడాను పార్ట్స్ అన్నీ కటింగ్ అయిపోయినాయండి. షేప్ బెల్ట్ అయితే కనుక ఆది బ్లౌజు షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని నడుము వైపు పొడవు ఉక్సులు పట్టి వైపు పొడవు చూసుకొని నేనైతే కనుక షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా మడత పెట్టేసుకుంటాను 1 ఇంచుకి. ఉక్సులు పట్టి వైపు నడుము బెల్ట్ వైపు 3 ఇంచెస్ 3.5 వచ్చింది. ఇలా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది.